నమస్తే అండి. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్పై అమెరికా చేపడుతున్న ఆర్థిక ఒత్తిడి, ఆంక్షల కార్యక్రమంలో ఏ దేశమైనా భాగస్వామి అయితే తమ దృష్టిలో ఆ దేశం శత్రువేనని ఇరాన్ హెచ్చరిస్తుంది ప్రపంచ దేశాలకు కూడా. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయి మరి ఒక ప్రభుత్వ టెలివిజన్లో హెచ్చరించారు. ఈ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ఒంటరి చేసేందుకు కొత్తగా భారీ ఆంక్షలు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇరాన్తో వాణిజ్యం, చమురు, ఆర్థిక లావాదేవీలు కొనసాగించే దేశాలపై కూడా ఒత్తిడి తీసుకురావాలని వాషింగ్టన్ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇరాన్కు కీలక వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న చైనాను కూడా ఈ చర్యల్లో భాగస్వామ్యం చేయాలని అమెరికా కోరుకుంటుంది. అయితే అమెరికా ఆంక్షలు సమస్యను పరిష్కరించవని చైనా ఇప్పటికే అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే మొహ్సెన్ రెజాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక యుద్ధంలో ఎవరైనా చేరవద్దని అన్ని దేశాలకు సూచించారు. తమపై ఆర్థిక ఆంక్షలు విధించడంలో సహకరిస్తే ఆ దేశాలను శత్రువులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. అమెరికా నుంచి దూరంగా ఉండేందుకు నిరాకరిస్తే ఆయా దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దిగుతామని స్పష్టం చేశారు. అంతేకాదు, ఇప్పటి వరకు తాము అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, అమెరికా ఆర్థిక ప్రయోజనాలపై దాడులు చేయలేదని రెజాయి పేర్కొన్నారు. ఇరాన్పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధిస్తే మాత్రం అమెరికాకు చెందిన చమురు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ట్రంప్ మరింత చర్యలకు దిగితే తమ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసా, భూకంపంలా ఉంటుందని మరి వ్యాఖ్యానించారు ఇరాన్. ఇదిలా ఉంటే ఇరాన్కు కీలక వాణిజ్య భాగస్వామిలో ఒకటైన యుఏఈ ఆగస్టు 18వ తేదీన ఇరాన్తో అన్ని వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలను మరి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేసింది. ఈ నిర్ణయం ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకున్నట్లు యుఏఈ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మరోవైపు హార్మోజ్ జలసంధి విషయంలో కూడా ఇరాన్ కఠిన వైఖరే కొనసాగిస్తుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఒత్తిడి మరింత పెరిగితే మాత్రం చమురు రవాణాపై ప్రభావం చూపే చర్యలకు దిగే అవకాశం కూడా ఉందన్న హెచ్చరికలు కూడా ప్రపంచ మార్కెట్లో ఆందోళన పెంచుతున్నాయి. అయితే దీంతో అమెరికా ఇరాన్ ఘర్షణ కేవలం సైనిక అంశానికే పరిమితం కాకుండా వాణిజ్య, చమురు సరఫరా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిస్థితి కూడా నెలకొలిందండి. సో ఇది వీడియో అయితే. ఇప్పుడు ఇరాన్ అన్ని దేశాలకు వార్నింగ్ ఇస్తుంది. అమెరికాకు కానీ సహాయం చేస్తే అన్నిటినీ శత్రు దేశాలుగా పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో ప్లీజ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.